జనవరి నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? వీరు ఎందుకు అందరికంటే ప్రత్యేకం? ఓం నమో నారాయణాయ. నమస్కారం భక్తులారా. ఒక వ్యక్తి పుట్టిన తేదీ మాత్రమే కాదు, అతను పుట్టిన నెల కూడా అతని వ్యక్తిత్వంపై కొంత ప్రభావం చూపుతుందని జ్యోతిష్యం, న్యూమరాలజీ మరియు కొన్ని మనస్తత్వ అధ్యయనాలు చెబుతున్నాయి. అందులోనూ జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఇది కొత్త సంవత్సరానికి ప్రారంభం మాత్రమే కాదు, ఈ నెలలో జన్మించిన వ్యక్తులు కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారని చెబుతారు. అయితే జనవరిలో పుట్టిన వారు నిజంగా ఎలా ఉంటారు? వారి బలాలు ఏమిటి? వారి బలహీనతలు ఏమిటి? ప్రేమ, ఉద్యోగం, కుటుంబం, నాయకత్వం విషయంలో వారు ఎలా ఆలోచిస్తారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచే జనవరిలో జన్మించిన వారిలో చిన్నప్పటి నుంచే ఒక ప్రత్యేకమైన పరిణితి కనిపిస్తుంది. వారి ఆలోచనలు చాలా సందర్భాల్లో వారి వయసుకు మించినవిగా ఉంటాయి. అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో కూడా వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందుకే చాలామంది వీరిని వయసుకు మించిన తెలివి ఉన్నవారు అని అంటుంటారు. జనవరిలో పుట్టిన వారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వారు అందరిపై ఆధిపత్యం చెలాయించాలని కోరుకోరు, కానీ తమ పనితీరు ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవాలని ప్రయత్నిస్తారు. వారి మాటలకు విలువ ఉంటుంది. వారి నిర్ణయాలను చాలామంది గౌరవిస్తారు. ఈ నెలలో పుట్టిన వారికి క్రమశిక్షణ చాలా ఇష్టం. సమయానికి లేవడం, పని పూర్తి చేయడం, బాధ్యతలు నిర్వర్తించడం ఇవన్నీ వారి జీవితంలో సహజమైన అలవాట్లు. వీరికి బద్ధకం అంటే అస్సలు ఇష్టం ఉండదు. జనవరిలో జన్మించిన వారు చాలా తెలివిగా ఉంటారు. ఏ విషయం అయినా వెంటనే నమ్మరు. ముందు ఆలోచిస్తారు, విశ్లేషిస్తారు, తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. అందుకే చాలాసార్లు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీరి మనసులో ప్రేమ చాలా ఉంటుంది, కానీ ఆ ప్రేమను మాటల్లో చెప్పడం మాత్రం వీరికి అంత సులభం కాదు. తమ కుటుంబాన్ని, స్నేహితులను, భాగస్వామిని ఎంతో ప్రేమించినా దానిని బయటకు వ్యక్తపరచడానికి సమయం తీసుకుంటారు. జనవరిలో పుట్టిన వారు అందరితో వెంటనే కలిసిపోరు. కొత్త వ్యక్తులతో కొంత దూరం పాటిస్తారు. కానీ ఒకసారి స్నేహితులైతే జీవితాంతం ఆ స్నేహాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు. ఈ నెలలో జన్మించిన వారికి బాధ్యత అనే భావన చాలా ఎక్కువ. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను తీసుకుంటారు. ఇతరులు కష్టాల్లో ఉంటే సహాయం చేయడానికి ముందుంటారు. వీరు రాత్రికి రాత్రే విజయం సాధించాలని అనుకోరు. నెమ్మదిగా కానీ శాశ్వతమైన విజయాన్ని కోరుకుంటారు. అందుకే వారి ఎదుగుదల కొంచెం ఆలస్యమైనా చాలా బలంగా. వీరికి షార్ట్ కట్స్ మీద నమ్మకం తక్కువ. కష్టపడి సంపాదించిన విజయానికే విలువ ఇస్తారు. ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. చాలామంది అనుకునేలా జనవరిలో పుట్టిన వారు ఎప్పుడూ సీరియస్గా ఉండరు. వీరికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంటుంది. సన్నిహితుల మధ్య చాలా సరదాగా ఉంటారు. వీరిలో ఉన్న పెద్ద బలహీనత కొంచెం మొండితనం. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం చాలా కష్టం. కొన్నిసార్లు ఈ స్వభావం వల్ల సంబంధాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జనవరిలో పుట్టిన వారు ప్రతి చిన్న విషయానికి కోపపడరు, కానీ వారికి అన్యాయం జరిగితే లేదా ఎవరైనా మోసం చేస్తే వెంటనే స్పందిస్తారు. వీరికి ఇతరుల మీద ఆధారపడటం ఇష్టం ఉండదు. తమ సమస్యలను తామే పరిష్కరించుకోవాలని భావిస్తారు. ఇది వారి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. భాగస్వామికి పూర్తిగా అంకిత భావంతో ఉంటారు. కానీ ఐ లవ్ యూ అని చెప్పడం కంటే చేతుల ద్వారా ప్రేమను చూపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జనవరిలో పుట్టిన వారి బలాలు: నాయకత్వం, క్రమశిక్షణ, తెలివితేటలు, బాధ్యత, ఓర్పు, నిజాయితీ, కష్టపడే స్వభావం. బలహీనతలు: మొండితనం, భావోద్వేగాలను వ్యక్తపరచకపోవడం, ఇతరులను త్వరగా నమ్మకపోవడం, తమపై తామే ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవడం. జనవరి నెలరాశులు: జనవరి 1 నుంచి 19 వరకు పుట్టినవారు సాధారణంగా మకర రాశికి చెందినవారు. జనవరి 20 నుంచి 31 వరకు పుట్టినవారు కుంభరాశికి చెందినవారు. అయితే వ్యక్తిగత జాతకం, పుట్టిన సమయం, స్థలం ఆధారంగా వివరాలు మారచ్చు. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన విషయాలు సాధారణ జ్యోతిష్య విశ్వాసాలు, వ్యక్తిత్వ పరిశీలనలు మరియు విభిన్న కథనాలలో తరచుగా కనిపించే లక్షణాల ఆధారంగా రూపొందించబడ్డాయి. ప్రతి వ్యక్తి తన పెంపకం, అనుభవాలు, విద్య మరియు జీవన పరిస్థితుల వల్ల కూడా ప్రత్యేకంగా ఉంటాడు.
మీరు కూడా జనవరి నెలలో పుట్టారా? ఈ లక్షణాల్లో ఎన్ని మీకు సరిపోతున్నాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి రాశి ఫలాలు, పుట్టిన నెల వ్యక్తిత్వ విశేషాలు మరియు భక్తి కథలు, పంచాంగం కోసం మా ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.